ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినపు ఆయన కృప, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మన మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మీ యొక్క జీవితాలు, కుటుంబాలు క్షేమం నిమిత్తమై, మీ పిల్లల యొక్క క్షేమం నిమిత్తమై సేవకులుగా మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య కోసం మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ దినాన దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక చక్కటి మాటను మనం వినబోతున్నాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ విజయ్ కుమార్ ఉన్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు, ఆత్మకూరు అనే ఆ ప్రాంతంలో. సో దైవజనుడు మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. చక్కగా దేవుని యొక్క మాటలు వింటూ దేవునిలో మనం బలపడాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా దేవుని యొక్క సేవకులకి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కర్మేల్ రివ్యూ మినిస్ట్రీస్ ద్వారా లైవ్లో ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీకు అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినాన మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య దగ్గరికి ఒక దెయ్యం పట్టిన తన కుమారుణ్ణి తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి. యేసయ్య దగ్గర అనేక మంది జనాలు ఎక్కువగా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి తన కుమారుని చూపించుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. అందుకని తనకు ముందుగా శిష్యులు ఉంటే శిష్యుల దగ్గర తీసుకువెళ్ళాడు తన కుమారుని. ఎంతసేపు ఆ కుమారుణ్ణి వాళ్ళు ప్రార్థన చేస్తున్నా కూడా ఆ కుమారులో ఉన్న ఆ దురాత్మ వెళ్ళడం లేదు. అయితే జనసమూహం అంతా అక్కడికి వచ్చి కూడుకున్నారు. ఏంటి అని చెప్పి యేసయ్య అక్కడికి వచ్చి, ఏంటి ఇంత జనసమూహం ఇక్కడ కూడుకొని ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ అంటున్నాడు ఆ వ్యక్తి, ఆ తండ్రి, బోధకుడా, ఇదిగో నా కుమారుడికి మూగదయ్యం పట్టినది. మరి ఇంతని శిష్యుల దగ్గర తీసుకుని వస్తే వాళ్ళ వల్ల కాలేదు. మరి నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని తన కుమారుని తన దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పాడు అన్నమాట. వెంటనే యేసయ్య తన శిష్యులతో అంటున్న మాట, ఆ మాటను మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అందుకు ఆయన, విశ్వాసం లేని తరమువారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహిద్దును అని తన శిష్యులతో అంటున్నాడు. మీ తరానికి విశ్వాసము లేదు, మిమ్మల్ని నేను ఎంతవరకు సహించాలి, మీతో ఎంతవరకు నేను ఉంటానని యేసయ్య తన శిష్యులను అంటున్నాడు. అంటే సహించడము అంటే తన శిష్యులని అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను ఎంతవరకు సహించాలి అని అంటున్నాడు. అయితే ఎందుకు ఇప్పుడు ఆయన శిష్యులు కదా, శిష్యుల్ని ఆయన ఎందుకు సహిస్తున్నాడు అని మనం చూసినట్లయితే, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి ఆయన ఎంతవరకు మిమ్మల్ని సహించాలంటున్నాడు. అంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే, యేసయ్య వారు చేపల జాలరుగా ఉండి సముద్రంలో వేటాడి చేపలు పట్టుకుని జీవనాధారం జీవనాధారం కొరకు ఆ విధంగా చేసి ఆ వచ్చిన సొమ్ముతో తిని బ్రతికే వాళ్ళని యేసయ్య, ఇదిగో మిమ్మల్ని చేపలు బట్టి మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తానని చెప్పి వారిని యేసయ్య పిలుచుకున్నాడు. అప్పుడు పిలుచుకున్నప్పుడు వాళ్ళు అడిగారు. ఎవరు అడిగారు? పేతురు గారు, వాళ్ళందరూ అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టాము కదా, మరి మా పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు, ఇదో నేను నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా నా సింహాసనం దగ్గర 12 సింహాలు వేసుకొని మీరు కూడా ఉంటారు. మీరు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల ప్రజలకి తీర్పు తీర్చేవారుగా ఉంటారు అని చెప్పాడు. అంటే చాలా ఉన్నతమైన భాగ్యాన్ని వాళ్ళు కొంటున్నాడు యేసయ్య. అంటే వారు నిత్యము యేసయ్యతోనే జీవించి ఆయన వద్దనే 12 సింహాలు వేసుకొని వాళ్ళు కూర్చొని 12 గోత్ర ప్రజలకి తీర్పు తీర్చేదానికి వాళ్ళని పెట్టి ఒక ఉన్నతమైన స్థానం యేసయ్య వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలని యేసయ్య అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళే యేసయ్య ఉపవాసం ఉంటే వీరు ఉపవాసం ఉండరు,
యేసయ్య ప్రార్థన చేస్తే వీరు చేయరు. దేవుడు ఏమనుకుంటున్నాడు, యేసయ్య ఏమనుకుంటున్నాడు వీళ్ళ గురించి? వీళ్ళకి ఉన్నతమైన భాగ్యాన్ని ఇవ్వాలని ఆయనతో కూడా వీరిని కూడా 12 సింహాసనం ఇచ్చి వాటి మీద కూర్చొని 12 గొర్రెల ప్రజలకి తీర్పు తీర్చని ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలని యేసయ్య అనుకుంటుంటే, వీళ్ళు ఆ స్థానాన్ని గురించి జ్ఞాపకం చేసుకోక ఏది యేసయ్య దేన్ని పరిచర్యలో మనల్ని పిలుచుకున్నాడో ఆ పరిచర్య చేస్తే ఆ సింహాసనం మీద మాకు అధికారం ఇస్తాడని చెప్పి ఆ పరిచర్ని కొనసాగించకుండా వీరేం చేస్తారంటే యేసయ్య దగ్గరికి పోయి మాటికి ఆయన దగ్గరికి పోయి ఆయన్ని ప్రశ్నించడము, ఆయన్ని మాటలతో హింసించడము ఇలా చేస్తున్నారు. ఎలా అంటే చూడండి, ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు అని ఒక దిక్కు అడుగుతున్నారు. అంటే శిష్యులే వీళ్ళే, అంటే వీళ్ళే మాట్లాడుకొని నేను గొప్పగా ఉంటానేమో నువ్వు గొప్పగా ఉంటానేమో అని వీళ్ళు ఒకరికొకరు వీళ్ళు అనుకుంటున్నారు. పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడిని అంటే వీళ్ళు పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలని ఒకడు, ఇంకొకరు వెళ్ళి బోధపడా నువ్వు మాకు అడిగిందల్లా ఇస్తున్నావు కదా, ఇదిగో నీ సింహాసనం మీద మేము కూడా ఇద్దరం సింహాసనం వేసుకుని కూర్చోవాలని ఒకరు అడుగుతున్నారు. ఇంకొకరు చూస్తే ఇంకొకరి దగ్గర అంటున్నారు యేసయ్య ఉపవాసం ఉంటే వీళ్ళు ఉపవాసం ఉండరు. అక్కడికి వచ్చి అంటున్నారు, కొంతమంది వచ్చి అంటున్నారు ఏమంటున్నారంటే ఇది యెహోవా శిష్యులు శాస్త్రులు పరిశీలు వీళ్ళంతా ఉపవాసం ఉంటారు కదా, మరి యేసయ్య నీ శిష్యులేమి ఉపవాసం ఉండరే అని అంటున్నారు. అంటే యేసయ్య ఉపవాసం ఉంటారు కానీ వీరు ఉపవాసం ఉన్నారు. ఆయన ఒక రాత్రి అంతా వెళ్ళి కొండ దగ్గరికి, అంటే ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు, కానీ వీరికి ప్రార్థన అనుభవం లేదు. చూడండి, అంటే ప్రతిదీ యేసయ్య వీళ్ళని ఒకలాగా ఉంచాలని, ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని యేసయ్య అనుకుంటుంటే వీళ్ళు ఒకలాగా ఉన్నారు. అందుకనే యేసయ్య అంటారు మిమ్మల్ని ఎంతవరకు సహించాలి, ఎంతకాలం మిమ్మల్ని సహించాలని యేసయ్య తన శిష్యులతో అంటున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది ఆలోచన చేయండి. ఇప్పుడు యేసయ్య మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మన రోగములు వెళ్ళగొట్టాలని, మన సమస్యలు వెళ్ళగొట్టాలని, మనకున్న బాధల నుంచి అన్నింటిలో విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని పెట్టుకోవాలని యేసయ్య అనుకుంటే, మరి యేసయ్య దగ్గరికి మనం వెళ్తున్న మనము, యేసయ్య మాటలు వింటున్న మనము వాటిని నడుచుకుంటున్నామా? ఆలోచన చేయండి. నడుచుకుంటున్నామా? ఆ మాటల ప్రకారం మనం కొనసాగించబడుతున్నామా? మందిరానికి కరెక్ట్గా వెళ్తున్నామా? సేవకులతో కండక్ట్ చేస్తున్నామా? సంఘ కార్యక్రమాల్లో ముందు వెళ్తున్నామా? ఆలోచన చేయండి. మరి మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎంతవరకు దేవుడు యేసయ్య సగించాలి? మనల్ని పాపం చేయబోకని అంటే మరి తిరిగి పాపమే చేస్తున్నారు కదా. మద్యము సేవించొద్దని చెప్పంటే మరి మళ్ళీ మీరు బుడగ కడగబడిన పంది మళ్ళీ తిరిగి బురదలో వెళ్ళినట్టే మళ్ళీ వెళుతున్నారు కదా. అయితే మీ పరిస్థితి ఏంటి? ఎంతకాలము మిమ్మల్ని సహించాలని యేసయ్య అంటే మీ పరిస్థితి ఏంటి? తన శిష్యుల్నే, ఆయనతో పాటు ఉన్నవారిని, ఆయనతో పాటు తిన్నవారిని, ఆయనతో పాటు తిరిగే వాళ్ళనే అంటున్నాడు యేసయ్య. మిమ్మల్ని నేను ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి అని ఆయన తన శిష్యుల్ని అంటున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనల్ని అదే మాట అంటే మన పరిస్థితి ఎట్లా? నువ్వు చేసిన భక్తి అంతా ఏమైపోద్ది? నువ్వు వెళ్తున్నావే మందిరానికి, కరెక్ట్గా వెళ్తున్నావే, మరి కరెక్ట్గా వెళ్తున్నా నీవు కరెక్ట్గా నడుచుకుంటున్నావా? ఆయన చెప్పిన మాటలను వింటున్నావు కదా, మరి వింటున్న నీవు కరెక్ట్గా చేస్తున్నావా? మరి మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. మనల్ని ఎంతకాలం సహించాలి మిమ్మల్ని యేసయ్య మనల్ని అంటే మన పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి మనల్ని రణించుకోకూడదు. తన శిష్యుల్ని ఆయన అంటున్న మాట అది. ఆయన ఇదిగో నాతో ఉంటున్నారని చెప్పి ఆయన కనికిడి పడటంలా, వాళ్ళ మీద జాలి పట్టడంలా, చేస్తే చేయనిలే అని చెప్పి అనుకోవడంలా, కానీ వాళ్ళ ఉన్న ఆ లోపాన్ని యేసయ్య ఎత్తి చూపిస్తున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. మనలో ఉన్న ఆ లోపాలన్నింటిని కూడా ఆయన ఎత్తి చూపించినప్పుడు మనము ఆయన ఎదుట దోషులుగా నిలబడాలి. అందుకని మనము వాళ్ళని శిష్యుల్ని ఆయన అన్నట్లుగా మనం అనేదానికి అవకాశం లేకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని దేని నిమిత్తమైతే ఆయన ప్రభు సన్నిధికి మనం నడిపించుకున్నాడు, మనం రోగాలతో పోయామా, శ్రమలతో పోయామా, బాధలతో పోయామా, ఇబ్బందులతో పోయామా, దేని నిమిత్తమైతే ప్రభు సన్నిధికి మనం వెళ్ళామో దాని ప్రకారంగా దేవుని యొక్క సేవకులు నోటుకుండా దేవుని మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మీరు ఈ విధంగా ఉంటే మీకు బాగా అవుతుంది, ఈ విధంగా ఉంటే మీ సమస్యలు పోతాయి అని దేవుని యొక్క సేవకుని నోటు మాట ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాటల అనుసారంగా మనం నడుచుకున్నప్పుడు
వాళ్ళకి ఇచ్చినట్లుగానే అవకాశాన్ని దేవుడు మనకు కూడా అవకాశాన్ని ఇచ్చి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెడతాడు. కాబట్టి మనం ఆ మాట తెచ్చుకోకుండా మన భక్తి జీవుడు కొనసాగించబడదాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, విన్నరుగా చక్కటి వాక్యం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఇంతకాలం సహిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మనల్ని సహిస్తున్నాడు కనుకనే మనం ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. ఆయన ఉద్దేశం సహించడం అంటే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ఉద్దేశాల ప్రకారంగా మీరు ఎదగాలి, మీరు అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కనుక ఇంతకాలం నువ్వు విశ్వాసగానే ఉంటావా, ఎదగవా, దేవుని యొక్క పోలికలోకి సారూప్యంలోకి రావాలని నీకు ఆ మనసు లేదా? కేవలం విశ్వాసే అనుకుంటూ ఉంటావా? లేకుంటే సేవకుడిగానే ఉంటాను అని అనుకుంటావా? మనమందరము ఒక రోజున దేవుని కుమారుని వల్లే ప్రతిబింబింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని గురించి అంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని దావీదు పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడాడు, క్రీస్తు యేసును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లుగా ఆయన ఈ విధమైన క్రమాన్ని నియమించాడు. అర్థం చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చేస్తున్నాం. ప్రభు రక్షకుడా, మరి ఈ యొక్క నా తండ్రి నాయన అయ్యా, మీ యొక్క దాసుని ద్వారా అయ్యా ఈ యొక్క నేను యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే వాక్యాలు వింటున్నారో వారందరితో మా అందరితో మీరు మాట్లాడారు. అవును తండ్రి, మీరు మమ్మల్ని సహిస్తున్నారు. కారణం ఏంటంటే మీరు ఉద్దేశించిన ఉద్దేశాల ప్రకారంగా మేము మీలో ఎదగాలని, మీలో వృద్ధి చెందాలని, మీ యొక్క నామం మహింపరచబడాలని మీ లేఖనాల ద్వారా మాకు విషదపరిచారు. అందుకే స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ ఇక రాబోతున్న కాలం అంతా కూడా క్రమక్రమంగా సాధారణమైన విశ్వాసులు కానీ కాదు, కానీ క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పిస్తూ అయ్యా ఎంతోమంది ఆదికాలపు ఆయన విశ్వాసులు సంఘము ఎంతో విధంగా మీ కొరకు హతసాక్షులైనా కూడా ఏ రోజు వారు వెనక్కి తిరగలేదయ్యా. ఎంత దినాల్లోనూ మేము మరింతగా రోషం కలిగి, వైరాగ్యం కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయించే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి పర్యంతం ఆయన యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసిన వారికి, వాక్యాన్ని చెప్పిన సేవకులకి, వారి కుటుంబానికి పరిచర్యకు కృపతోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. దేవుని యొక్క ఉద్దేశాలు మనల్ని వచ్చి ఉన్నతమైనవి కనుక ఆ ఉద్దేశాలు మనలో నెరవేర్చబడేటట్టుగా మనం ఎదగాలి. ప్రార్థనలోను, భక్తి విషయంలోను, ఉపవాస ప్రార్థనలోను, అలాగే దేవుని యొక్క మందిరపు పరిచర్య విషయంలోను, సేవకులతో మనం తిరిగి పరిచర్యలో కొనసాగించబడే విషయంలో మనము ఇక మన వయసు అయిపోయిందే అని అనుకోకుండా మన జీవితాంతం వరకు దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు కొనసాగించబడుతూ ప్రభు యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడేటట్లుగా, మనం అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్.